రేంజ్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు 80% స్థానికులకే సర్క్యులర్ జారీ చేసిన మేనేజ్మెంట్, ఫలించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి. నిన్న ఇదే మాట మేము అన్నాం అన్న. వెరీ గుడ్. ఏమన్నారంటే వివేక్ వెంకటస్వామి పై స్థానికులకే మొత్తం ఇవ్వండి అన్నాం. మనం ఏమన్నాం అంటే అరే ఉన్నదే తెలంగాణ కదా, తెలంగాణలో 80-20 ఈ పర్సెంటేజ్లు ఇవ్వండి, తెలంగాణ ప్రాంతం మొత్తం మీద ఉన్న వాళ్ళకి ఒక 20% ఇవ్వండి, అక్కడ ఆ స్థానికులకు సంబంధించి 80% ఇవ్వండి అని మనం అన్నాం. అదే విధంగా ఈ రోజు అలాంటి సర్క్యులర్ జారీ చేయడం నిజంగా సంతోషం. వీళ్ళు రేపు ప్రైవేటు ఉద్యోగాలలో కూడా 70% స్థానికులకే ఇవ్వాలి అని చెప్పి తీసుకురావాలి. చాలా మంది ప్లస్ పాయింట్ అయితే తెలంగాణ మొత్తం మీద 70%. అంటే దాన్ని టిఆర్ఎస్ గవర్నమెంట్ విస్మరించి కింది స్థాయిలలోనే ఉన్నారు ఉద్యోగులు. మీకు ఒక విషయం చెప్పాలన్నా, ఇది మేము ఆల్రెడీ కోర్టులో కూడా ఇద్దామని అనుకుంటున్నాం. మన గాంధీ హాస్పిటల్ ఉంది, గాంధీ హాస్పిటల్లో డైట్ కి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి, శానిటైజర్ కి సంబంధించి ఈ 3 కూడా ఒక ఆంధ్రోడు నిర్వహిస్తాను. కాంట్రాక్ట్ ఒక ఆంధ్రోడు కాంట్రాక్ట్ చేస్తాను. నీకు తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? ఇప్పుడు నీ ముఖేష్కో శిల్క ప్రవీణ్కో వాళ్ళని ఇస్తే మళ్ళీ 3 కలిపి ఒక్కనికే ఇచ్చిండ్రు ఈ దుర్మార్గులు. శానిటైజేషన్ ఒకనికి ఇవ్వాలి, డైట్ ఒకనికి ఇవ్వాలి, సెక్యూరిటీ ఒకనికి ఇవ్వాలి. ఈ 3 కలిపి ఒకని చేతిలో పెట్టినట్లు నెలకు మన ఆదాయం 56 లక్షల రూపాయలు. హరీష్ రావు దగ్గరికి పోయేమో వాడు 15,000కు వీళ్ళని తీసుకుంటామని చెప్పిండు. ఇక్కడ పేపర్ల మీదకి వచ్చే వారికేమో 11,500 ఇస్తాను. అంటే ఇట్లా వీళ్ళ శక్తిని శ్రమ దోపిడీ జరుగుతుంది, అక్కడ అవినీతి జరుగుతుంది, పైగా వాడు ఆంధ్రోడు. ఇట్లా అనేక డిపార్ట్మెంట్లల్లో, ఉస్మానియాకు పోతే అదే పరిస్థితి, గాంధీ హాస్పిటల్ పోతే అదే పరిస్థితి, ఎక్కడి పోయినా ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు. ఇవన్నీ వీళ్ళు చూసుకోవడం తెలిసి కూడా ఇలాంటి తప్పులేదు జరిగింది. ఇప్పుడు ఈయన వచ్చినాక ఇంకా 2-3 ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడాలి, కొంత మార్క్ కనబడుతుంది పాలనలో. కొంచెం అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఒక స్థిరత్వం వచ్చిన తర్వాత తనదైనటువంటి మార్క్ అయితే చూపిస్తాడు కొత్త ఊబులా. చేయాలనే ఉత్సాహం ఉన్నది, అది ఎంతవరకు పోతుందో చూద్దాం.